మార్కెట్లో దీని వాల్యూస్ ఇస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సోషల్ మీడియాని ఊపేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ కాక్రోచ్ జనతా పార్టీ. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ లో ఏ రీల్ చూసినా ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించే. నాకు తెలిసి నేను ఈ రీల్ చేసే టైంకి ఇన్స్టాగ్రామ్ లో కాక్రోచ్ జనతా పార్టీ అనే పేజ్ కి కొన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. అకంగా దేశంలోనే అతి పెద్ద పొలిటికల్ పార్టీస్ కి ఉన్న పేజ్ కంటే ఈ పేజ్ ముందుకు దూసుకుపోతుంది. అసలు ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ? దీన్ని ఎవరు పెట్టారు? కేవలం ఆన్లైన్ పేజ్ గా మొదలైన ఈ మూవ్మెంట్ ఎందుకు యువత బ్రహ్మరథం పడుతున్నారు? వీళ్ళ డిమాండ్స్ ఏంటి? ఈ పార్టీ వెనకాల అసలు బాధ, ఫ్రస్ట్రేషన్ ఏంటి ఈ వీడియోలో క్లియర్ గా సింపుల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు, కొన్ని నిజాలు మీకు తెలుస్తాయి. ఇక మొదలెడదామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సరే, అసలు విషయానికి వెళ్దాం. ఈ పార్టీ ఏదో సరదాగా పుట్టింది కాదు. దీని వెనక ఒక పెద్ద కథ దాగి ఉంది. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారి దగ్గర ఒక కేసు విచారణ జరుగుతుంది. దేశంలోనే కొంతమంది ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లతో లాయర్లుగా చలామణి అవుతున్నారని కోర్టులో చాలా డీప్ గా డిస్కషన్ సాగుతుంది. ఈ సందర్భంలో ఒక అడ్వకేట్ మాట్లాడుతూ, కొంతమంది యువత ఉద్యోగాలు రాక బొద్దింకల్లా సోషల్ మీడియాలోనూ ఆర్టీఐ యాక్టివిస్టులు గానో మారిపోయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళంతా పారాసైట్స్ అన్నట్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists. And they start attacking everyone. ఈ కాక్రోచ్ అండ్ పారాసైట్స్ అనే వర్డ్స్ దేశంలో ఉండే నిరుద్యోగ యువతకు బాగా కాలాయి. దేశంలో ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్స్ రాక చాలా బాధపడుతుంటే యువతను బొద్దింకలతో పోల్చడం ఏంటి అని అభిజిత్ దిబ్కే అనే ఒక యువకుడు దీనిపై తీవ్రంగా స్పందించాడు. సూర్యకాంత్ గారు అన్న మాటలను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. అభిజిత్ వెంటనే ఒక పొలిటికల్ సటారికల్ పార్టీని నిర్మించాడు. అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఇంతకీ ఎవరి అభిజిత్? ఈయన ప్రస్తుతానికి బస్టాండ్ లో మాస్టర్స్ చేస్తున్నాడు. అయితే ఈయనకి పాలిటిక్స్ కొత్త ఏమీ కాదు. 2020 నుంచి 2022 వరకు ఈయన ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా పనిచేశారు. ఆ తర్వాత ఇతను బయటకు వచ్చేసి ఇండిపెండెంట్ గా కూడా ఉన్నాడు. కోర్టులో యువతను ఉద్దేశించి అలా మాట్లాడగానే, సరే మమ్మల్ని కాక్రోచెస్ అన్నారు కదా, అయితే మేము కాక్రోచ్ జనతా పార్టీ పెడుతున్నాం, దమ్ముంటే ఆపండి అంటూ ఆన్లైన్ లో వెబ్సైట్ క్రియేట్ చేశాడు. ఆన్లైన్ వెబ్సైట్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ను ఓపెన్ చేశాడు. మొదట్లో కేవలం వెటకారంగా ఒక డిజిటల్ ప్రొటెస్ట్ గా స్టార్ట్ అయిన ఈ పేజ్ కేవలం 48 గంటల్లోనే 1 lakh ఫాలోవర్స్ ని సంపాదించారు. యువత తన ప్రెస్టేషన్ ని చూపించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా యూజ్ చేసుకున్నారు. ఈ సోషల్ మీడియా మూవ్మెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో జరగకూడని డ్యామేజ్ జరిగిపోయింది అని గ్రహించిన మన సిజేఐ సూర్యకాంత్ గారు స్పందించి ఒక అఫీషియల్ గా క్లారిఫికేషన్ ఇవ్వవలసి వచ్చింది. ఆయన ఏమన్నారంటే, నా మాటలను కావాలనే ఒక మీడియా మిస్కోట్ చేసింది అని ప్రకటించారు. నేను దేశంలో ఉన్న యువతకి కానీ, నిరుద్యోగులకు కానీ అనలేదు. లీగల్ ప్రొఫెషన్లోకి ఫేక్ సర్టిఫికేట్స్తో వచ్చిన వాళ్ళని అన్నాను. ఆపై సోషల్ మీడియాలోను అండ్ యాక్టివిస్టులుగా కొంతమంది ఉన్న ఫేక్ గాలని నేను అన్నాను అని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ అప్పటికే జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ అనే బండి అప్పటికే పట్టాలెక్కి బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోయింది. ఇంతకీ యువతలో ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ అండ్ కోపం? సమస్య ఏంటి? ఇక్కడ మనం ఆలోచించవలసింది ఒకటి భయ్యా, కేవలం ఒకే ఒక్క స్టేట్మెంట్ కి ఇలా మిలియన్ల కొద్ది యువత ఎందుకు కనెక్ట్ అయ్యారు? ఎందుకంటే దేశంలో ఉన్న యువతలో అంతటి కోపం, భావోద్రేగాలు దాగి ఉండిపోయాయి. ఇవాళ మన దేశంలో ఉన్న అతి పెద్ద సమస్యలు ఏంటో మనకు తెలుసు. ఒక స్టూడెంట్ రాత్రింబవళ్ళు కష్టపడి ఒక ఎగ్జామ్ రాస్తే మరనాడు పేపర్ లీక్ అని ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు. నీట్ ఎగ్జామ్ విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. రాజస్థాన్ సికారా అనే ప్రాంతంలో పేపర్ లీక్ అయితే అది మధ్యప్రదేశ్, కేరళ అంతటా పాకిపోయింది. ఎంతో మంది స్టూడెంట్స్ 2-3 సంవత్సరాల రూములో మగ్గి మరీ చదివి ప్రిపేర్ అయితే ఒక సిస్టమ్ చేసిన తప్పు వల్ల వాళ్ళ భవిష్యత్ గాలిలో కలిసిపోయింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ దీనికి సమాధానం చెప్పాలి. ఇక సిబిఎస్ఈ విషయానికి వస్తే, కరెక్షన్ బోర్డులో వాళ్ళు తప్పులు చేసి మార్కులు తగ్గితే స్టూడెంట్స్ వెళ్ళి, సార్ మా పేపర్ రీచెక్ చేయండి అని అడిగితే, మేము రీచెక్ చేస్తాం కానీ మీరు దానికి డబ్బులు కట్టాలి అని అడుగుతున్నారు. తప్పు బోర్డు వాళ్ళు చేస్తే శిక్ష స్టూడెంట్ కా? ఇది ఎంతవరకు న్యాయం? చదువుకొని డిగ్రీలు చేతులు పట్టుకొని వస్తే ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఒకవేళ ఉద్యోగం అడిగితే మీరు లేజీ, మీకు స్కిల్ లేదు అని అంటారు.
ఈ సిస్టమ్ మీద దాగి ఉన్న కోపం అంతా ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో బయటకు వచ్చింది. ఇంతకీ ఈ CJPలో జాయిన్ అవ్వడానికి రూల్స్ ఏంటి? అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీళ్ళు ఫన్నీగా సెటరికల్గా ఒక 4 రూల్స్ పెట్టారు. అవేంటంటే, ఉద్యోగం ఉండకూడదు, మీరు ఖచ్చితంగా అన్ఎంప్లాయ్ అయి ఉండాలి, మీకు బద్ధకం ఉండాలి, మీరు విపరీతమైన లేజీగా ఉండాలి, క్రనికల్లీ ఆన్లైన్, బెడ్ మీద సోఫా మీద ఎక్కడ కూర్చున్నా ఎనీ టైం సోషల్ మీడియా స్క్రోలింగ్ చేస్తూనే ఉండాలి. థర్డ్ పాయింట్, ప్రొఫెషనల్ రాంటింగ్. అంటే గవర్నమెంట్ ఏ తప్పు చేసినా సోషల్ మీడియాలో కడిగి పారేసే సత్తా మీలో ఉండాలి. ఈ క్వాలిటీస్ మీలో ఉంటే ఈ పార్టీ ఫామ్ తీసుకోవడానికి మీరు అర్హులు అని ఫామ్ కూడా వదిలారు. దీనికి జంజీ యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీలో 5 ముఖ్యాంశాల మేనిఫెస్టో కూడా ఉంది. కేవలం కామెడీ మాత్రమే కాదు, ఈ పార్టీ వాళ్ళు సీరియస్గా ఒక 5 పాయింట్స్తో ఒక మేనిఫెస్టో కూడా తయారు చేశారు. ఇందులో ఉన్న విషయాలు మీరు వింటే సిస్టమ్ని ఎంత గట్టిగా ప్రశ్నిస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, జడ్జిలకి రిటైర్మెంట్ తర్వాత పదవులు ఇవ్వకూడదు. జడ్జిలు లేదా CJIలు రిటైర్మెంట్ అయ్యాక రాజ్యసభ సీట్లు కానీ గవర్నర్ పదవులు కానీ ఇవ్వకూడదు. దీనివల్ల పదవుల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్కి అనుగుణంగా తీర్పులు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని ఈ పాయింట్ని రైజ్ చేశారు. ప్రతి ఓటును రక్షించాలి. ఎలక్షన్ కమిషన్ కావాలని ఏదైనా లెజిటిమేట్ ఓటుని డిలీట్ చేస్తే CACని వెంటనే UAPA చట్టం ద్వారా అరెస్ట్ చేయాలి. థర్డ్ పాయింట్, మహిళలకి 50% రిజర్వేషన్. పార్లమెంట్లోని డీలిమిటేషన్తో సంబంధం లేకుండా ఉన్న 543 సీట్లలో తక్షణమే 50% సీట్లు మహిళలకి కేటాయించాలి. ఫోర్త్ పాయింట్, ఇండిపెండెంట్ ఇండియా. కేవలం అధికార పార్టీకి కుంగు కాసే మీడియాను పరిశీలించి దేశంలో నిజమైన ఇండిపెండెంట్ మీడియా హౌసెస్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అనుకుంటున్నారా? పార్టీ మారిన నాయకులకు 20 ఏళ్ల పాటు నిషేధం విధించాలి. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి వెళ్లే ఎమ్మెల్యేలు ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. కనీసం వారిని 20 ఏళ్ల పాటు ఎలక్షన్లో పోటీ చేయకుండా చేయాలి. ప్రస్తుతానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక డిజిటల్ మూవ్మెంట్ లా నడుస్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే, మేము డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చి పోటీ చేయలేము, కానీ డిజిటల్గా గవర్నమెంట్ను సిస్టమ్ను ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొన్ని పొలిటికల్ పార్టీలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్లాక్ చేయాలని ట్రై చేస్తున్నాయంట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు ఎంత భయం పట్టుకుందో. మరి భవిష్యత్తులో ఈ మూవ్మెంట్ ఎక్కడికి వెళ్తుంది? మన పక్క దేశమైన నేపాల్లో ఇలాంటి యూత్ మూవ్మెంట్ వల్ల జంజీలు సపోర్ట్ చేసిన పార్టీయే ఇప్పుడు అధికారంలో ఉంది. మరి ఇండియాలో కూడా ఇలాంటి మార్పు ఏదైనా రాబోతుందా? అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? అలానే CJI మాటలపై మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అండ్ అనలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.